మమ్మీ డాడీ యానివర్సరీ అనమాట. నాకు వరుసకి అత్తమ్మ వాళ్ళ అత్త మామయ్యను అవును సపోర్ట్. వంశానికి వెళ్తే బాగినప్పుడు 20,000 ఇచ్చింది. ఎమర్జెన్సీ అడగని ఇమ్మడి కొట్టింది. నిన్న కూడా తిరుపతి డబ్బులు లేకపోతే తీయమని కొట్టింది అడగంగానే. ఏమంటే ఏమంటే చెప్పేసి ఏ మాట ఉంటే అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసిందంటే మమ్మీ డాడీ యానివర్సరీ అనమాట. నాకు వరుసకి అత్తమ్మ వాళ్ళ అత్త మామయ్యను అంటే నాకు వంశీకి లొల్లి అవుతున్నాయా? సో వరుస ఎందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు? అంటే అట్లా మీ తమ్ముడు వేరే వాళ్ళ దగ్గర పోతుంది అంటే ఈమె పట్టించుకుంటలేదు అని చెప్పేసి కాదు, వంశీ దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు. వంశీ దగ్గర వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఆపేసేయాలి. సరే, ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ యానివర్సరీ అయితే చేస్తున్నాం కదా, వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను. అదేంటి అంటే ఎందుకు అంటే ఇది నేను తీసుకున్నా, అది వాళ్ళు తీసుకున్నా. చూపి. చైన్ అయితే తీసుకున్నాను. తులం కొంచెం తక్కువ ఉందన్నమాట. లాకెట్తో సహా తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది. ఇప్పుడు మమ్మీకి అయితే అంటే ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట. అంటే నాకు కూడా ఉండే ఆ కోరిక, మమ్మీకి కూడా వచ్చేసింది అనమాట. అంటే చైన్ వేసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండే. ఇప్పుడైతే తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే అయితే ఎలా అయితే ఫీల్ అవుతారు ఏంది చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మన ఎస్ఆర్ ఫ్యామిలీ అందరూ అయితే వచ్చేసినారు. ఇప్పుడు అందరికి చూపిస్తాను. నేను మొన్న ఊర్లో పొండి తిరిగి గొంతు మొత్తం పోయింది. కంటిన్యూ చేస్తాం వీడియో. అవునవును, ఖుషిగా ఉండాలి. అవును సపోర్ట్. ఏమైంది? ఎందుకు సడన్ గా కాన్సన్ అవుతున్నావు? హాయ్ సోను, హాయ్ నాగపాడు సార్. ఎన్ని సంవత్సరాలు మమ్మీ? 42 సంవత్సరాలు అయిందన్నమాట పెళ్ళి. సో ఆంటీ వాళ్ళకి పెళ్ళయి 42 సంవత్సరాలు అక్షరాల అంటే వాళ్ళు ఏదన్నా 62 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు పెళ్ళయింది. కొడుకులు వాళ్ళ కొడుకులు, మిగిలింది ఒక కొడుకు. ఈ కొడుకు మమ్మీ ఈమెను చూసింది, ఆమె ఈమెను చూసింది, ఇంకా మా అమ్మ స్టిల్ ఇస్ దేర్ స్ట్రాంగ్. ప్రజలకి
నాకు 50 సబ్స్క్రైబర్ ఉన్నారు చెప్పు. నేను యూట్యూబ్ ఛానల్ నీకోసం ఎవరి కోసం ఇంత మంది కలిసి ఫస్ట్ అయితే నేను టైం పాస్ కోసమే స్టార్ట్ చేసాను. ఇప్పుడు ప్రొఫెషనల్ ఇంట్లో కూడా చెడిపోయినాయి కదా already. నువ్వు చెడిపోయిన విషయం మాకు తెలియదు. ఇప్పుడు తెలిసి నువ్వు చెడిపోయినా మరి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరిచయం ఎందుకక్క మనకి టార్చర్? ఏంటో వచ్చేది? నేను నిన్ను అడగలేదు, మమ్మీని అడగలేదు, నెక్స్ట్ డాడీని ఆడు అడగలేదు. అంటాడు. నీకు అర్థమైతలేదు. ఆయన రీల్స్ స్టార్ట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేసిండు కదా. ఏడో నాకు పోటీ వస్తుందని చెప్పి నేను వస్తున్నాడు మా అన్నని. నిజమే, నా ఫీలింగ్ కూడా అదే మరి. అంతలేదు మమ్మీ వీడియో వైరల్ ఒకటి. మమ్మీ సపోర్ట్ చేస్తుంది అన్ని. మా తమ్ముడు సపోర్ట్ చేయలేదు, మమ్మీ సరే ఎనివే, నేను ఈ వీళ్ళ యానివర్సరీలో అక్క గురించి మాట్లాడదాం అనుకున్నా. ఏంటంటే ఈమె వస్తుంది వీడియోలు కొడతా కానీ మాకు ఎప్పుడు వరకు ఒక పార్టీ ఇచ్చింది లేదు. ఈమె లేక లేక ఒక ఫుడ్ వీడియో కొడతారా అంటే ఏ చికెన్ ఫిష్ చేస్తా అనుకున్నా. ఓ 20 రూపాయలు రాగి సంగటి తెచ్చి దాంట్లో మధ్య కల్పించింది, అది కూడా వీడియో కొట్టింది. కొట్టిన వీడియో కొట్టిన. Yes. మా డాడీ మాట్లాడు. ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, నాకు ఏం బాధ చెప్పు. ఏం బాధపడక. మరి తమ్ముళ్ళని చూసుకోలేదు అక్క. తమ్ముళ్ళని చూసుకునేది అక్కడే ఏ, చూసుకున్నాను. కానీ అక్కడ కూడా ఏ ఆగండి, మాతో చెప్తా. వంశానికి వెళ్తే బాగినప్పుడు 20,000 ఇచ్చింది. ఎమర్జెన్సీ అన్న ఇమ్మడి కొట్టింది. నిన్న కూడా తిరుపతి డబ్బులు లేకపోతే ఇమ్మని కొట్టింది అడగంగానే. ఫస్ట్ నేను డైరెక్ట్ ఫోన్ చేసి ఫోన్ చేస్తా ఉంటుంది రోజు. చిన్న చిన్న విషయాలు ఫోన్ చేస్తాను. లేపను నాకు ఫోన్ చేయక చుట్టుపక్కల చాలా మంది వాళ్ళకి ఫోన్ చేసుకోండి. కానీ ఫస్ట్ నేనే ఫోన్ చేసిన. అక్క ఏం చేస్తున్నా, ఏం చేస్తే చెప్పంటే అర్జున 10,000 కావాలి అని. అంటే వీడు అవసరానికి ఫోన్ చేస్తా, లేకపోతే ఫోన్ మాకు అండగా ఉన్నారు అక్క బావ కాబట్టి ఎక్స్ప్రెసివ్ ఓకే. సో ఇది వాళ్ళ యానివర్సరీ కాబట్టి కొంచెం ఇన్ని సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ లో ఇప్పుడు నెక్స్ట్ మేము పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి కపుల్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వంశీ పెళ్లి కూడా జరగబోతుంది తొందరగా. నేనేం చేస్తా సో ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు అంటే పెళ్ళిళ్ళు కాబోయే వాళ్ళు ఉన్నారు తొందరలో. అంటే నెక్స్ట్ 1-2 years లో మాక్సిమం అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. 6 months లో అన్నకి అయిపోతుంది. నాకు ఎందుకు అయిపోతుంది? ఇది అయిపోతుంది కదా. ఫిక్స్ ఫిక్స్ నేనేమంటే నెక్స్ట్ మ్యారేజ్ అవ్వబోతున్న వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు మీరు కలిసి ఉన్నందుకు ఒక చిన్న ఏదో ఒకటి ఉంటది కదా బాండింగ్. అంటే ఏదైనా ఎవరు తప్పు చేసినా సరే ఏదో ఒక సర్దుకుపోయే గుణం ఏదో ఇట్లా మ్యారేజ్ లైఫ్ లో ఏది ఉంటే కపుల్స్ లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అట్లా ఉండాలంటే గొడవలు మధ్యలో వస్తాయి. వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తారు? మీరు చెప్పు. మీ అందరి లైఫ్ కాంప్రమైజ్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా చాలా షార్ట్ టైమ్ లో విడిపోతున్నారు కదా. అట్లా విడిపోకుండా మీలాగే 35 years 45 years ఉండాలి. కలిసి ఉండాలంటే ఏం చేయాలి? బకాడి ఇవ్వాలి, బకాడి ఏం చేయాలి? కొట్లాడలు తక్కువ చేస్తే అనుమానాలు పాదవాలు పెట్టుకోకూడదు. పెట్టుకోవాలి. ఓకే వస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఇన్స్పెక్టర్ అమ్మాయిని కాదు, గొడవలు విడిచిపెట్టాలి అంటుండు. కాంప్రమైజ్ కావాలి, వీళ్ళకి అర్థం కాలేదు. ఏయ్, విడిచిపెట్టొద్దు. అట్లా చేయొద్దు. ఏయ్, మొత్తం కూడా ఇంతమంది మీరు ఎప్పుడైతే గొడవ పడుతుంటారు నార్మల్ రోజు పడతారు. రోజు మీకు ఎక్కువగా అరే ఎక్కువగా మీ ఇద్దరికి ఏ విషయంలో గొడవ అవుతుంది? మా డాడీ ప్రతి ఒక్క దాంట్లో అయిపోయింది. ప్రతి ఒక్క దాంట్లో కుదరదు అక్కడ. ఏదైనా ఒకటి చెప్పండి ఎక్కువ. పక్కన పెట్టుకున్నాను. ఏమంటే ఏమంటే చెప్పేసి ఏ మాటుంటే ఆ మమ్మీ ఇప్పుడు డాడీ విషయంలో పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ గొడవ అయితే ఎక్కువ?
రోజు తాగుతారు. నువ్వు ఏం చెప్తావు ఏమి చెప్పు. ఏమి ఏదో ఒకటి ఉండి. ఏదో ఒకటి చెప్పు. తాగుతుంటే తాగుతాడు కదా? సరే. సో ఎనీవే ఇన్ని సంవత్సరాలు కలిసినందుకు మీ అందరికి కంగ్రాచులేషన్స్. అందరు కలిసి మీ ఇద్దరికి. సో ఎనీవే ఇప్పుడు అందరు కలిసి ఉన్నందుకు మాకు సంతోషం. మీ జనరేషన్ కి ఇట్లా సర్దుకోపోతే గొడవలు తగ్గుతాయి. మాకున్న చుట్టుపక్కల జనరేషన్ మీరు కూడా ఇలా మేము ఎట్లా బతుకుతున్నాం మీరు కూడా అలా బతుకాలి. అట్లా బతకలేదు వీళ్ళు. రేపు బతుకుతాం. వీళ్ళు ఎట్లా గొడవ పడతారు? ఏమో డాడీ చేసిన తెలుసా? మమ్మీ దగ్గర ఊరికే కొడతాడు. తాగొస్తాడు, కొట్టాడతాడు. ఊరికే కొడుతుండే. కొడుతున్నా కొడుతుంది. మా డాడీ చేసిన తెలుసా? ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి డీసెంట్ అనుకుంటుండే. నాకు అదే డీసెంట్, మాకు అదే ఇల్లు, అదే లగేజ్ తీసేసి ఫోన్ చేసి అన్ని రాష్ట్రాలు తిరుగుతాడా, మహారాష్ట్రకు ఒక కాలు, యూపీకి ఒక కాలు కొడతాడా. సో ఎనీవే కంగ్రాచులేషన్ అంకుల్ అండ్ ఆంటీ ఫర్ 35 years. తన ప్రాణాలనివని అక్క నువ్వు నీ గిఫ్ట్ ఏది? నిజంగా కొన్నావా? నిజంగా కొన్నా. నిజం నిజం. నిజంగా తొందరగా పెళ్లి చేసుకుంటే నీ గిఫ్ట్ వస్తే అప్పుడు నీ కొడుకు వాడు తనాలనే అనేస్తాడు. ఒక్క మాటకు మాట్లాడతలేదు అక్కడ జున్ను అలిగిందండి. వేడి ఎక్కువైపోయింది చెప్పండి. డాడీ డాడీకి డాడీ నువ్వు మమ్మల్ని అన్నందుకు మేము కూడా కొడుకులు కూతురు ఈ గిఫ్ట్ నువ్వు ప్రేమతో ఇవి మా మమ్మీ కూడా కలల కుటీరం అమృతాలు కురిసే తీరం బీజం మమ్మీకి తగ్గట్టు మస్తు ఏదో రూపాయి కూడా పెడుతుంది. అందరు రూపాయి కూడా పెట్టాలి. ఒకసారి కోడి కొడుతుంది గ్యాప్ తుడిచి చెప్తుంది సార్. బ్యాండ్ కొట్టండి బాబు. మంచి మంచి ఎన్నో చూసింది. మమ్మీ లోపల విషయం కదా. రోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంది. ఇంకా చేయలేదు. బాయ్ పురాణం అంటున్నా. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకలి ఈ నెలలో 2-3 ఉంగరాలు కొడుతున్నాడు డాడీ నువ్వు. బేసిక్ గా లాస్ట్ ఇయర్ నేను మా మమ్మీ డాడీ యానివర్సరీ నేను రెండు గిఫ్ట్ ఇచ్చిన ప్రేమ ఇల్లు పోవచ్చు. ఈసారి చేయించండి. సో అంటే మ్యాచెస్ కష్టమా ఈడరా జషు పుట్టినరోజు హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. మమ్మీకి తినిపి. ఏం చేస్తాం? నాట్ ప్లాస్టిక్.